తీసిన వైసీపీ దాడిశెట్టికి చావు దెబ్బ కొట్టిన కౌన్సిలర్లు టీడీపీలోకి కొనసాగుతున్న వలసలు యనమల సమక్షంలో 6 కౌన్సిలర్లు చేరిక అదే బాటలో మరికొందరు 16కు చేరిన టీడీపీ బలం ఇక అన్ని పదవులు సునాయాసంగా టీడీపీ ఖాతాలోని దాచిన ఆగని కౌన్సిలర్లు అభివృద్ధి ప్రదాత యనమల వెంటే నడుస్తామని స్పష్టీకరణ బలం లేకే ముందుగా జారుకున్న సుధారాణి బలం లేకున్నా రాద్ధాంతం చేసిన వైసీపీపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న కౌన్సిలర్లు ఒక్కొక్కరు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే 10 మంది కౌన్సిలర్లు యనమలకు జై కొట్టారు. ఇవాళ మరో 3 యనమల సమక్షంలో టీడీపీలోకి వచ్చారు. దాస్తే దాగిలేదు. వైసీపీలో అంతర్గత కలహాలకు కారకులెవరు? బాలు కోసం రాజా, రాజా కోసం బాలు. అహం తలకెక్కింది. అధికార వండతో కౌన్సిలర్లు నల్లపూసల్లా కనిపించారు. వారు ఆడింది ఆట, పాడింది పాటగా పురపాలన సాగించారు రాజాబాలు. ఓపిక పట్టిన కౌన్సిలర్లు టైం కోసం పొంచి చూశారు. అదును చూసి నా సామిరంగా అన్నారు. 10 మంది కౌన్సిలర్లు యనమల సమక్షంలో టీడీపీలోకి చేరారు. దిమ్మ తిరిగిన దాడిశెట్టి రాజా కిడ్నాప్ పర్వానికి తెరలేపారు. వైస్ చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లను పంపకుండా రాజా అండ్ కో నాటకాలాడారు. లా అండ్ ఆర్డర్ను బూజీగా పెట్టి టీడీపీపై బురద జల్లారు. చలో తునికి పిలుపునిచ్చి తునిని రావణ కాష్టం చేయాలని చూశారు. అంతా ఓ కంట కనిపెట్టిన శాంతికాముడు యనమల రాజకీయ వ్యూహంతో శాంతియుతంగా హ్యాండిల్ చేశారు. జడిసిన చైర్పర్సన్ సుధారాణి రాజీనామా చేసి ఇంటి ముఖం పెట్టింది. ఇక కౌన్సిలర్లందరూ ఒకే మాటపై నిలిచారు. యనమల చెంతకు చేరారు. ఇవాళ 6 కౌన్సిలర్లు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో పసుపు కండువాలు కప్పుకున్నారు. రేపో మాపో మేము వచ్చేస్తామంటున్నారు మిగతా కౌన్సిలర్లు. ఇదండి తుని మున్సిపల్ వాస్తవిక కథనం. నమస్కారం అండి. తుని నియోజకవర్గం నుంచి ఒకటి అడుగేసుకుంటూ ఈ రోజుకి 16 మంది కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవడం జరిగిందండి. దీనికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. అయితే పార్టీ ఏదన్నది కాదు, ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ తరఫు నుండి మేము ప్రజలకి సేవ చేయాలని, తునిని అభివృద్ధి పరచాలని మేము అందరం కూడా ఈ సభాముఖంగా ఈ కౌన్సిలర్లు అందరి తరఫున నేను మాటిస్తున్నాను. ఇందులోకి మనం ఏ ప్రలోభాలకు కానీ లేకపోతే ఏదైనా ఆశించి లేకపోతే భయపడి ఇందులోకి రాలేదండి. అందరం కూడా ఇష్టంతోనే ఇష్టపూర్వకంగానే ఇందులో జాయిన్ అవడం జరిగింది. అయితే దీని మీద ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్నారు. దేనికైనా సరే నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఇవన్నీ కామన్ అండి. కాకపోతే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు. ఎవరేంటన్నది వాళ్ళకి తెలుస్తుంది, మనం ఏం చెప్పక్కర్లేదు. అయితే అందరి తరఫునే నేను యనమల రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నానండి. ఈ రోజు నుంచి మేము ఈ పార్టీ తరఫున స్వచ్ఛందంగా సేవ చేస్తామని, ప్రజల్లో మేము మంచి పేరు తెచ్చుకుంటామని సభాముఖంగా మాటిస్తున్నానండి. థ్యాంక్ యూ. తుని మున్సిపాలిటీకి సంబంధించి 16 మంది కౌన్సిలర్లని గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము టీడీపీ పార్టీకి తీర్థం పుచ్చుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం పార్టీ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చి తుని పట్టణ అభివృద్ధికి వారు సహకరిస్తామన్న మాట మాకు ఇవ్వడం వలన మేము పట్టణ పురోభివృద్ధికి మా వంతు కృషి కూడా మేము చేయాలి. కాబట్టి మా 16 మంది కౌన్సిలర్లు తుని పట్టణానికి, తుని నియోజకవర్గం అభివృద్ధికి, అలాగే పార్టీ యొక్క అభివృద్ధికి కూడా మేము అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు.